అంతకు తప్పితే కందులు ఇప్పుడు ఈ రోజు ఏ రేట్ ఉన్నాయి మార్కెట్లు? 9,000 ఎంత ఉన్నాయి అంటే కదా, 7,000 చిల్లర తీసుకొని మళ్ళీ ఎన్నిక కొంతమంది ఎన్నిక తీసుకోవాలి. 9,000 7,000 ఒకవేళ టాప్ రేట్ ఉంటే 9,000 మ్యాక్సిమం ఉంటాయి. ఈ రోజు కూడా కందివేళ్ళు 180 రూపీస్ ఉన్నాయి. అంటే ఒక గుండు బద్ద కావడానికి ఎంత ఖర్చు వస్తుంది కేజీకి? ఒకవేళ 10 రూపాయలు వచ్చి 5 రూపాయలు వచ్చి హోల్సేల్ ఒకటి 10 రూపాయలు తీసుకున్నా, ఒకవేళ రీటైల్ ఒకటి 10 రూపాయలు తీసుకున్నా కూడా మ్యాక్సిమం 120 130 అమ్మాలి. కానీ ఈ రోజు కూడా 170 180, ఇంకా సూపర్ మార్కెట్ పోతే 200 220 ఉంటాయి. ఎంప్లాయీ చెప్పింది రైతులు కూరగాయలు పండించుకొని ఏదన్నా జొన్నలు ఇలాంటి పండించుకుంటే మార్కెట్లో కూరగాయలు ఎక్కిపాయి అంటాడు. వాడు ఎండకు వానకు ఇంత పని చేస్తే కూరగాయలు 40 రూపాయలు పోయినాలంటే ఏదో కొంపలు పోయినట్లు ఆస్తులు పోయినట్టు మొత్తుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏమో కార్పొరేట్ స్కూల్లో చదవాలా, కార్పొరేట్ కాలేజీలో చదవాలా, వాళ్ళకి జీతం ఏమో 1,00,000 రూపాయల పైన ఉండాలా, వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కోవాలా, బిల్డింగ్లు వేసుకోవాలా. ఇంకా రైతుకి ఏముంది? రైతులు కూరగాయలు పండించుకున్న ఏదైనా పంట పండించుకుంటే దానికి టమాటా అంటే 8 రూపాయలే కదా అనే టైప్ లో వచ్చింది. 8 కాదు 2 రూపాయలు కూడా ఉంటుంది. డబ్బులు మనమే చేతులు ఉండి పెట్టాలని పొలాలు అట్లే వదిలిపెట్టి కాలాలను ఇప్పుడు వదులుతున్నారు. ఏమిళ్ళకి అంత ఇబ్బందిగా ఉంటుంది? ఎంప్లాయీస్ వాళ్ళకి తిండికి లేదా వాళ్ళకు? రైతు పరిస్థితి వచ్చి పొలాల్లో చూడండి ఒకసారి, తిండి తినేటప్పుడు ఎండుమిర్చి వచ్చేసి రేట్ లేక అగ్గిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది వచ్చేసి నిల్వ ఉంటుంది. ఒకవేళ పచ్చిసరి కంటే గవర్నమెంట్ మెయింటైన్ చేయడం కష్టం అనుకున్నాం. ఎండుమిర్చి తీసుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి ఇప్పుడు రేషన్ కార్డు అనేది ఉంది. ప్రతి క్యాండిడేట్కు ఒక కేజీ కొన్న రేటు మీద 10 రూపాయల లాభంతో అమ్మినా కూడా ఆ మెయింటెనెన్స్ ఖర్చులన్నీ వస్తాయి. కానీ రైతు అగ్గి పెడతానే కూడా దానికి ఒక 100 కోట్లు కూడా కేటాయించదు ఏ గవర్నమెంట్. ఒక కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, అమ్మచ్చు. ఈ జొన్నలు అంతే తీసుకుంటారు, వెనక్కిస్తారు. రైతుల నుంచి మళ్ళీ వెనక్కిస్తారు పూర్తిగా. ఈరోజు జొన్నలు మీరు అడగండి మార్కెట్లో, ఇక్కడైతే 2,000 2,500 ఎక్కడ ఎత్తుకుని 60 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి కేజీ. ఒక కేజీకి ట్రాన్స్పోర్ట్ మెయింటెనెన్స్ అంత వస్తుంది. 65 కాదన్నా, 180 190 ఉంటాయి. అంటే దాని మీద పొట్టు పోతే ఒక 30% లాస్ ఉంటుంది అంతే. 30% లాస్కి 3 రేట్లు ఎక్కువ, 3 రేట్లు రైతు దగ్గర నుంచి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ఉంది, ఇది వచ్చేసి హైయెస్ట్ రేటు 8 రూపీస్. అది టాప్ క్వాలిటీ 8 రూపీస్. ఇది వచ్చేసి ఇంకా సెకండ్ కటింగ్ అంటే మొత్తం ఎకరా 2,000కి ఇస్తావా 3,000కి ఇస్తావా అని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి కేజీ 20 అమ్ముతారు. ఇంకా ఈ ఒకవేళ కేజీ అది 3 రూపాయలు పడుతుంది అంతే. సెకండ్ కటింగ్లో అయితే ఇది వచ్చేసి 8 రూపాయలు టాప్గా. అది ఎక్కడ చెన్నై అట్లా పోయేటి, పైకి పోయేటి. మిగతా వాళ్ళు ఏమంటారంటే మీరు అమ్ముకోవచ్చు కదా, మీకు ఎక్కువ లాభాలు వస్తాయంటారు. రైతు మోటార్లు చూసుకుంటాడా, గేటు వాళ్ళు చూసుకుంటాడా, పొలంలో మందులు కొట్టుకుంటాడా, ఈ కలింగరకాయలు అమ్ముకుంటాడా? చేయలేడు కదా. ప్రత్యేక బోర్డు ఏమైనా కావాలంటారా? ఇప్పుడు సనాతన ధర్మం నా అభిప్రాయం ఏంటంటే బోర్డు పెడతాను, రైతులు కూడా బోర్డు పెడితే బాగుంటుంది అంటారా? బోర్డు కాదు, నా అభిప్రాయం ఏంటంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయం కావచ్చు, ఎంఆర్ఓస్, ఎండిఓ, టోటల్ రైతు ప్రోడక్ట్ సేకరించి కస్టమర్కు రిలీజ్ చేసినారంటే గవర్నమెంటే ప్రతి ప్రోడక్ట్ ఏ ఒక్కటి 20 రూపాయలు దాటిపోదు. ఏ కేజీ 20 రూపాయలు దాటిపోదు. ఇప్పుడు పనులు అంతే, మేము 10 రూపాయలు అమ్మితే మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము. డబుల్ ఖర్చు 20 కంటే వస్తుంది గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే. మొత్తం ఎందుకు చేయలేకపోతున్నారు గవర్నమెంట్? ఎందుకు చేస్తుంది? మేము పిచ్చినా ఉడకలం చేస్తుంటారు, పండిస్తుంటారు, తిండి పెడతాంటారు.